టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్ పరిధిలోని రావి నారాయణరెడ్డి కాలనీలో నూతనంగా నిర్వహించిన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో వైభవోపేతంగా నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ బ్రాహ్మణ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గురువు వైకుంఠరావు ఆచారి, అధ్యక్షులు సింహాద్రి మధుకిరణ్ ఆచారి, ఉపాధ్యక్షులు మురళీమోహన్ ఆచారి, ప్రధాన కార్యదర్శి చల్లపల్లి రవి ఆచారి, కోశాధికారి రాము ఆచారి, శ్రీనివాస్ ఆచారి, వారి కుటుంబ సభ్యులు, కార్యనివాసులు తదితరులు పాల్గొన్నారు. భక్త మహాశయులకు అట్లాగే ఈ పోతులూరు వీరబ్రహ్మ స్వామి భక్తులకు మరి ముఖ్యంగా మా శ్రీ విరాట్ విశ్వకర్మ కమిటీ సంఘ సభ్యులకు అందరికీ నా యొక్క పాదాభివందనము. ఈరోజు మేము కొత్తగా ఈ పోతులూరు వీరబ్రహ్మ స్వామి ఆలయం స్థాపించామంటే గత 5 సంవత్సరాల నుండి మా యొక్క కృషి పట్టుదల. మేము ఎప్పుడో శ్రీ విరాట్ విశ్వకర్మ కమిటీ సంఘం నిర్మించినప్పటి నుండి మేము ఎలాగైనా శ్రీ పోతులూరు వీరబ్రహ్మ స్వామి గారి ఆలయాన్ని నిర్మించాలని మా యొక్క కర్తవ్యంగా అదే మా పనిగా పెట్టుకున్నాం. ఈరోజు మా కళ నెరవేర్చింది, మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా అందరూ కూడా భక్తులు మాకు సహాయం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ పోతులూరు వీరబ్రహ్మ స్వామి గురించి ఎవరికి తెలియదు లేదు. సాక్షాత్ మహాదైవులు సమానం ఆయన. ఈ రోజుకి ఆయన చెప్పిన ప్రతి వేదవాక్యం కూడా దొరుకుతూనే ఉంది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమైంది. అట్లాగే ప్రతి ఒక్క భక్తులు కూడా వీరబ్రహ్మను కొలవాలి. ఇప్పుడు ఒక దైవ కార్యక్రమం సన్నిధి ఉంది కాబట్టి ప్రతి భక్తులు వచ్చి దైవ సన్నిధిలో పాత్రని ప్రతి ఒక్కరి మనోభూతిగా ఈ రోజున శ్రీమతి విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ప్రతిష్టాపన మహోత్సవాన్ని 5 రోజులు, 3 రోజులు లేదా 1 రోజు కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. అయితే ఈ 3 రోజుల కార్యక్రమాన్ని కూడా కలిపి 1 రోజులోనే, అంటే 24 గంటలు, అంటే 2 రోజులుగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తించాము. తర్వాత గణపతి పూజ, పుణ్యాహవాచనము, అంకురారోపణము, తర్వాత కలశ స్థాపన, బ్రహ్మ కలశ స్థాపన, హోమాది కార్యక్రమాలు చేసి స్వామివారిని యంత్ర ప్రతిష్టాపన చేసి స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ స్వామివారి ప్రతిష్ఠ చేయడం వలన శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన జగద్గురువు కాబట్టి ఆ జగద్గురువు అయినటువంటి విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి అనుగ్రహాన్ని కోరి ఈ యొక్క రావి నారాయణరెడ్డి నగర్ భక్తి వాసులందరూ కూడా ఈ యొక్క స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించుకున్నారు. ఈ ప్రతిష్ఠించుకోవడం వలన వేలాది మంది జనం కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి వీరు చేసే అన్నదానాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలయ్యారు. అంతేకాకుండా స్వామివారిని భక్తిపూర్వకంగా వీరు నిర్వర్తించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా స్వామివారి అనుగ్రహం ఉంది. కాబట్టి ఇంతటి దేవాలయాలను నిర్మించుకొని వీళ్ళు ప్రతి నిత్యం కూడా ఇప్పటి నుంచి కూడా ప్రతి నిత్యం స్వామివారికి నిత్య భోగాన్ని సమర్పించుకోవాలి. ప్రతి నిత్యం కూడా స్వామివారికి ఉదయం సాయంత్రం దీపారాధన కార్యక్రమాలు చేయాలి. తర్వాత 40 రోజులకి మరి మండల పూజ ఉంటుంది. ఆ మండల పూజ చేస్తే పూజా విధానం పరిసమాప్తుంది. అందుకు కాబట్టి ఇది ప్రతిష్టాగా భాగంలో ఉంటుంది కార్యక్రమాలు. కాబట్టి ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సమిష్టిగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు మీకు ఆ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయురారోగ్య ఈశ్వర్య భోగ భాగ్యాన్ని రక్షించడమే కాకుండా మీ యొక్క భక్తి వాసులే కాకుండా మరి ఈ యొక్క రాష్ట్రము, దేశము, ప్రజలు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. కాబట్టి ఈ యొక్క దేవేంద్ర నగర్ బస్తీ వాసులందరికీ కూడా పరమేశ్వర ఆయురారోగ్యేశ్వర్య భోగ భాగ్యాలు ఇచ్చి రక్షించాలని చెప్పేసి మంచి అవాచకరమైన కోరుకుంటూ ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి మరి హృదయపూర్వకంగా నమస్కారాలు అర్పిస్తూ విరాట్ విశ్వకర్మ సభ్యులందరూ కలిసి వీరబ్రహ్మ గారి ధన్యవాదాలు తెలిపి
నేను ఏం చెప్పాలనుకుంటున్నామంటే వీళ్ళు రాత్రి పనులు అంతా కష్టపడి ప్రతిరోజు ఇలా వచ్చి చేస్తుంటే కొందరు కోపం కూడా అయ్యాము, ఎందుకు ఇలా వస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రతిసారి మేము అలా అనుకున్నాం అనమాట. కానీ ఇన్ని రోజులు ఉన్నదంతా ఈ రోజుతోనే మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఇన్ని రోజులంతా కోపడ్డాం, ఎందుకు ఉంటే తిరుగుతున్నారు కూడా అంటారు ఇది అంటారు అనేసి చాలా కోపం అయ్యామన్నమాట. ఇన్కేస్ నేను కూడా, కానీ ఈ రోజు చూసినాక నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే అసలు మాకు మాటల్లో చెప్పలేకపోతున్నాం అనమాట. ఇంత కష్టపడ్డారు, ఇంత చేశారు, దీనికోసమా మేము అనవసరంగా వర్క్ చేసుకున్నాం, కానీ చాలా ఆనందంగా ఉందండి. మా అందరం అసలు ఈ రోజు మేమంతా అంత సంతోషంగా గడిపామన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. సబ్స్క్రైబ్ TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.